బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుపై హైడ్రామా కంటిన్యూ అవుతుంది. అయితే కాసేపట్లోనే కరీంనగర్ రెండవ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు కౌశిక్ ను హాజరుపరచనున్నారు పోలీసులు. దీంతో కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందుకు తరలించేందుకు కాన్వాయ్ సిద్ధం చేశారు. రిమాండ్ రిపోర్టు కొట్టేయాలని వాదనలు వినిపించనున్నారు కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు. కౌశిక్ రెడ్డిపై పెట్టిన కేసులన్నీ బెయిలబుల్ కేసులేనని లీగల్ టీం అంటుంది. మరోవైపు కౌశిక్ రెడ్డిపై 1 టౌన్లో 3, 3 టౌన్లో 2 మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. ఆర్డీఓ మహేశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిఏ ఇచ్చిన పిటిషన్స్ మేరకు నమోదు చేసిన కేసుల్లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక ఇప్పటికే పోలీస్ స్టేషన్కు బీఆర్ఎస్ లీగల్ టీం చేరుకుంది. కౌశిక్ రెడ్డితో కూడా మాట్లాడారు. నిన్న స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యుల బృందం, అంబులెన్స్ పిలిపించిన పోలీసులు స్టేషన్లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఇవాళ ఉదయం మరోసారి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పటికే కౌశిక్ రెడ్డిని అయితే మరి కాసేపట్లో కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కూడా అటు బీఆర్ఎస్ లీగల్ టీం అయితే కేసు కొట్టువేయాలంటూ కూడా వాళ్ళు వాదిస్తున్నారు. కాసేపట్లో ఏం జరగబోతుంది, డీటెయిల్స్ ఏంటి? అఖిల, మరికొద్దిసేపల్లో ఇటు కరీంనగర్ కోర్టుకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కౌశిక్ రెడ్డిని ఏ క్షణమైనా కానీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. కొద్దిసేపటి క్రితమే 15 నిమిషాల క్రితమే ఇటు కౌశిక్ రెడ్డికి మరొకసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత ఇటు టిఫిన్ కూడా తినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. 3 టౌన్ లోపల టిఫిన్ తినిపించిన తర్వాత ఇటు కోర్టుకు రావడం 7:30కే బెంచ్కు ఇటు సమయానికి బెంచ్కు కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఫైల్ చేరుకున్నది. ఇటు జడ్జి కూడా ఇంకా ఇప్పటి వరకు కరీంనగర్ కోర్టుకు రాలేదు. అంటే ఈ కేసు విషయం లోపల ఇటు 7:30 సమయం లోపల కరీంనగర్ మెజిస్ట్రేట్ 7:30కు టైం ఇవ్వడం జరిగింది. బెంచ్ పైకి కూడా ఇటు చేరుకున్నటువంటి పరిస్థితి. దీనిపైన ముఖ్యంగా కౌశిక్ రెడ్డి అరెస్ట్ ఏదైతే ఉందో కౌశిక్ రెడ్డి అరెస్టును ఇటు సవాల్ చేస్తే ఇటు కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి అడ్వకేట్, బీఆర్ఎస్ ఇటు లీగల్ టీము మొత్తం కూడా ఇటు కౌశిక్ రెడ్డి యొక్క రిమాండ్ రిపోర్ట్ను కొట్టివేయాలని చెప్పి ఫస్ట్ తను వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఎందుకంటే ఈ ఫాల్స్ కేసు, అనవసరమైనటువంటి కేసులు కౌశిక్ రెడ్డి పైన నమోదు చేశారనేటువంటిదే ఇటు బీఆర్ఎస్ లీగల్ టీం కావచ్చు, కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లు కావచ్చు జడ్జి ముందు తమ వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ రిమాండ్ రిపోర్టు కనుక కొట్టివేయకపోతే తర్వాత ఆ బెంచ్కి చేరిన తర్వాత ఇటు బెయిల్ కోసం అయితే ఇటు వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఇటు బీఆర్ఎస్ లీగల్ టీం కానీ ఇటు కౌశిక్ రెడ్డి అడ్వకేట్ కానీ చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు నిన్న ఏదైతే రాత్రి సమయం లోపల రిమాండ్ రిపోర్ట్ లోపల చూపినటువంటి కేసులన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్సే, ఖచ్చితంగా బెయిల్ వస్తుందని చెప్పి అయితే అంటున్నారు. కానీ వీళ్ళు మొట్టమొదట మాత్రం కౌశిక్ రెడ్డి యొక్క రిమాండ్ రిపోర్టునే సవాలు చేస్తూ అయితే తమ వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే ఇటు దాదాపు అరగంట క్రితమే కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఇటు బీఆర్ఎస్ లీగల్ టీము మొత్తం కూడా కరీంనగర్ కోర్టుకు చేరుకున్నారు. ఆ మెజిస్ట్రేట్ కూడా ఇటు 7:30 టైం ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు జడ్జి రాక కోసము మరియు కౌశిక్ రెడ్డి రాక కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కరీంనగర్ లోపల ఉన్నటువంటి కోర్టు ఆవరణాన్ని అంతా కూడా ఇటు పోలీసులు అయితే మొత్తం తమ గ్రిప్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ కోర్టు పరిసరాల ప్రాంతాల లోపల మొత్తం కూడా హై అలర్ట్ చేశారు. ఉదయం 5 గంటల నుంచే కూడా కరీంనగర్ కోర్టుకు వచ్చేటువంటి రహదారులన్నీ కూడా మూసివేసి ఇటు కేవలం ఎవరైనా అంటే కోర్టు దగ్గర కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇక్కడ మొత్తం అన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే ఇక్కడికి పంపిస్తున్నారు. ముఖ్యంగా అంటే కోర్టు పరిసరాల ప్రాంతంలోకి ఇటు అడ్వకేట్లు, తర్వాత రిపోర్టర్లు తప్ప పోలీసులు 3 తప్ప వేరే వారిని అయితే ఎట్టి పరిస్థితి లోపల
అలో చేయడం లేదు. మొత్తం కూడా కోర్టు పరిసరాలన్నీ కూడా ఇటు పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఇటు 7:30 గంటల 30 నిమిషాల సమయం లోపల ఇటు కౌశిక్ రెడ్డి కోర్టుకు ఏ క్షణమైనటువంటి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే చెప్తున్నా కానీ ఇప్పుడు 8 దాటినా కానీ ఇంకా ఇప్పటి వరకు అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు కన్మార్ 3 టౌన్ లోపల అయితే ఇటు కౌశిక్ రెడ్డిని కోర్టుకు తరలించడానికి అయితే మొత్తం వెహికల్స్ అయితే రెడీ చేస్తున్నారు. మరో 10 నిమిషాల లోపల కౌశిక్ రెడ్డి కోర్టుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. మరి రిమాండ్ రిపోర్ట్ను సవాలు చేస్తూ అయితే ఇటు కౌశిక్ రెడ్డి టీము ఇటు బీఆర్ఎస్ లీగల్ టీము అయితే వాదనలు వినిపిస్తాయి. అసలు రిమాండ్ రిపోర్టే ఫాల్స్ కొట్టివేయాలని చెప్పి వాదనలు వినిపిస్తాయి. ఒకవేళ రిమాండ్ రిపోర్ట్ కనుక క్యాన్సిల్ కాకపోతే తర్వాత కౌశిక్ రెడ్డి యొక్క బెయిల్ పైన ఇటు వాదనలు వినిపించే అవకాశం ఉన్నది. మరి ఇటు కాసేపటి క్రితమే ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కన్మారు 3 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ రిమాండ్ రిపోర్ట్ లోపల ఏం పేర్కొన్నారు అనేటువంటిది అయితే అక్కడ రిమాండ్ రిపోర్ట్ లోపల ఏ సెక్షన్లు ఉన్నటువంటి దానిపైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా అక్కడ పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆ రిమాండ్ రిపోర్టు క్యాన్సలా లేకపోతే బెయిలా అనేటువంటిది అయితే ఇప్పుడు ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్, అటు బీఆర్ఎస్ లీగల్ టీము, ఇటు కౌశిక్ రెడ్డి అడ్వకేట్లు వాదనలు అయితే గట్టిగా వినిపించేటువంటి అవకాశం ఉన్నది. రిమాండ్ రిపోర్టు క్యాన్సల్ చేయాలనే మొట్టమొదటి వాదనలు వినిపిస్తారని చెప్పి అయితే తెలుస్తున్నది అఖిల మనకు. అయితే శ్రీనివాస్, ఇప్పటి వరకు అక్కడికి ఎవరన్నా బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు ఎవరన్నా చేరుకున్నారా? అలాగే జడ్జి రావడానికి కూడా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజు జడ్జి ముందు ప్రవేశపెట్టాల్సిన, ఎందుకంటే ఓవరాల్గా అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల సమయం ఉంటుంది కాబట్టి 24 గంటలుగా జడ్జి ముందు ప్రవేశపెట్టాలి కాబట్టి మరి ఏ సమయంలో వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా నిన్న సాయంత్రమే ఇటు 7 గంటల ప్రాంతం లోపల కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ లోపల అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత రాత్రి 1 గంట సమయం లోపల అరెస్టు చూపెట్టారు. అంటే 24 గంటల సమయం లోపల ఖచ్చితంగా కోర్టు లోపల ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఉన్నది. ఈ నేపథ్యం లోపల ఇటు ఈ రోజు ఉదయమే అంటే రాత్రి సమయం లోపల మహిళా జడ్జి కావడంతో ఆ జడ్జి ముంగట కౌశిక్ రెడ్డిని ప్రవేశపెట్టలేదు. ఈరోజు ఉదయం 7:30 గంటల సమయం కూడా తీసుకోవడం జరిగింది. జడ్జి యొక్క సమయం కూడా తీసుకోవడం జరిగింది. 7:30 ఇటు కోర్టు లోపల ప్రవేశపెడతారని చెప్పి అయితే మొదటి నుంచి అనుకున్నాము. కానీ ఇప్పటికే మాత్రం అరగంట ఆలస్యం అయింది. ఇప్పటి వరకు కోర్టుకు ఇటు జడ్జి మరో కొద్దిసేపటి లోపల రానున్నట్టుగా తెలుస్తున్నది. తర్వాత కౌశిక్ రెడ్డిని కూడా మరో 15 నిమిషాల లోపల ఖచ్చితంగా పోలీసులు ఇక్కడికి తీసుకొస్తారని చెప్పి అయితే సమాచారం ఉన్నది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే కోర్టుకు తరలించేటువంటి సమయం కంటే కొద్దిసేపు ముందే అక్కడ కౌశిక్ రెడ్డికి టిఫిన్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ టిఫిన్ తినిపించిన తర్వాతనే ఇక్కడికి కోర్టుకు తీసుకొస్తారు. మరి ఈ నేపథ్యం లోపల అయితే ఇక్కడ మరి ఒక 10-15 నిమిషాల లోపల మాత్రము ఇటు కౌశిక్ రెడ్డిని కోర్టుకు ఖచ్చితంగా తీసుకువచ్చి ఇటు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారని చెప్పి అయితే మనకు ఉన్నటువంటి సమాచారం ఉన్నది. మరికొద్దిసేపట్లో అంటే 10 నుంచి 15 నిమిషాల లోపల ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి అయితే కోర్టుకు చేరేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యం లోపల రిమాండ్ రిపోర్ట్ను ఖచ్చితంగా కొట్టివేయాలి, రిమాండ్ రిపోర్ట్ క్యాన్సిల్ చేయాలని మొట్టమొదటిగా అయితే బీఆర్ఎస్ లీగల్ టీము కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి అడ్వకేట్లు తమ వాదనలు వినిపిస్తారు. ఒకవేళ రిమాండ్ రిపోర్ట్ కనుక క్యాన్సిల్ కాకపోతే బెయిల్ సంబంధించిన దానిపైన అయితే వాదనలు వినిపిస్తారు అఖిల మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.